జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. అనంతరం అక్కడ జరుగుతున్న జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలు, బోర్ హోల్స్ పనులను పరిశీలించారు. కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. ప్రాజెక్టు కోసం 1.45 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఒక్క చుక్క నీరు ఉపయోగపడలేదన్నారు. జూలై మొదటి వారంలోగా రక్షణ పరీక్షలు పూర్తి చేస్తామని ఉత్తమ్ కుమార్ భరోసా ఇచ్చారు. 38,000 కోట్లకి 16.5 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చి ప్రాజెక్టు పూర్తయి మరి ప్రాణహిత నుంచి చేవెళ్ల వరకు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు జరిగే సస్యశామలయ్యేది. కేవలం గత ప్రభుత్వానికి క్రెడిట్ రావద్దని, ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్లు వస్తాయని ఒక తప్పుడు నిర్ణయంతో ఈరోజు చాలా కేటగారికల్ గా చెప్పగలుగుతాం. మనం సిడబ్ల్యూసి వాళ్ళ ఒపీనియన్ మనం ఇచ్చిండు. అసలు తుమ్మడి అట్టి దగ్గర నీళ్ళు లేవని కానీ మేము ఎన్నడూ చెప్పలేదు. అదేవిధంగా ముంపు విషయంలో ఆ రోజు ఒకవేళ 5 లక్షల ఎకరంకి వాళ్ళు ఒప్పుకోకుంటే తెలంగాణ ప్రభుత్వం 50 లక్షలు పర్ ఎకరం ఇచ్చినా ఈ ప్రాజెక్టు షిఫ్ట్ చేసి మేడిగడ్డ కట్టేదానికంటే ఉచితంగా ఉండే బెటర్ గా ఉండే ప్రాజెక్టు పూర్తి అవుతుండే. మరి వాళ్ళు ఒక తప్పుడు నిర్ణయంతో యావత్ తెలంగాణకి బీఆర్ఎస్ పార్టీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రమైన ద్రోహం చేసిండ్రు. వాళ్ళు షిఫ్ట్ చేసి మన మేడిగడ్డ అని చెప్పి మరి మన ప్రాజెక్ట్ కాస్ట్ పెంచుతూ పోయి మరి ఆ చివరిగా 1,00,000 కోట్లని, ఇప్పుడు 1,27,000 కోట్లని, ఇప్పుడు సిఎస్జి అంచనాల మేరకు 1,45,000 కోట్లు అయితే ప్రాజెక్ట్. సరే, ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఏమై ఉపయోగపడిందా అంటే 3 బ్యారేజెస్ కూడా డిసెంబర్ 7, 2023 మేము అధికారంలో వచ్చినాం. ఈ రోజు వరకు ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించలేదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే అక్టోబర్ 2023లో బ్యారేజీలు కూలినాయి. బ్యారేజీలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాళ్ళు ఎంక్వైరీ ఇన్వెస్టిగేట్ చేసిండ్రు. లోపభూయిష్టంగా డిజైన్ ఉంది, నిర్మాణం ఉందని వాళ్ళ హయాంలోనే మరి అందరూ ఒప్పుకోవడం జరిగింది. మరి మేము దీన్ని అకౌంటబిలిటీ కోసం జ్యుడిషియల్ కమిషన్, అదేవిధంగా సాంకేతికంగా దేశంలోనే అత్యున్నత సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో ఎంక్వైరీ, విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ, రకరకాల ఎంక్వైరీ చేయించి ఆ తర్వాత మాకు ఏ రాజకీయ దురుద్దేశం లేదు అని మరోమారు నిరూపించడానికి ఈ బ్యారేజీల పునరుద్ధరణ కార్యక్రమం మొదలుపెట్టినాము. దానికి పునరుద్ధరణ చేయడానికి డిజైన్ కన్సల్టెంట్ గా ఒక ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఆఫ్రిన్ కంపెనీని ఎంగేజ్ చేసి వాళ్ళు ఐఐటి బాంబేతో జాయింట్ వెంచర్ గా మరి ఇప్పుడు ఈ డిజైన్ పనిలో ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా ఎన్డీఎస్ఏ ఏమేమి టెస్టులు చేయమన్నదో, సాయిల్ టెస్టింగ్ కానీ, స్ట్రెస్ టెస్టింగ్ కానీ, అన్ని టెస్టులు ఇప్పుడు వేగవంతంగా ముందుకు పోతున్నాము. మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఈ నెల చివరి వరకు కానీ జూలై మొదటి వారంలో టెస్టులు పూర్తి చేయాలి. ఆ టెస్టుల ఆధారంగా బ్యారేజ్ పునరుద్ధరణ డిజైన్ చేయాలి. డిజైన్ అంతా రెడీ పెట్టుకుని ఆ డిజైన్లని సిడబ్ల్యూసి మరియు ఎన్డీఎస్ఏ అనుమతులు తీసుకొని ఈ వర్షాకాలం మాన్సూన్స్ అయిపోగానే సుమారు నవంబర్, డిసెంబర్లో పనులు మొదలుపెట్టి ఒక్క వర్కింగ్ సీజన్ లో పనులు పూర్తి చేసే ప్రయత్నం చేసి 2027 ఎండాకాలంలో ఈ పనులు పూర్తి చేయడానికి ఒక టార్గెట్ గా పెట్టుకొని ముందుకు పోతున్నాము.